హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి యుగ సహస్ర యోజన పరభాను అనే పదంలో ఉన్న దూరానికి ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి ఈ దూరానికి ఎలా సమన్వయం చేసుకోవాలి? మన సనాతన ధర్మం, సనాతనము అని అంటే ఏష ధర్మ సనాతన. రామాయణంలో మహానుభావుడు చెప్పినటువంటి మాట ఏష ధర్మ. ఇది శాశ్వతమైన ధర్మం, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధర్మం, ఇందులో చెప్పబడినటువంటి విషయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అని దాని అర్థం. దానికి ప్రామాణికంగా చాలా ఆశ్చర్యం కలుగుతుందమ్మా. అది తెలిసి నాకు ఒళ్ళు జల్లుమంది. ఎప్పటి నుంచో ఉన్న విషయం తులసీదాస్ అనేటువంటి మహానుభావుడికి దర్శనమైందంటే ప్రత్యేకంగా వాళ్ళ మనస్సుల్లో ఆనాటి ప్రాచీన ఋషులు దైవం ఆ రకంగా పలికించింది. అద్భుతమైనటువంటి హనుమాన్ చాలీసా తులసీదాస్ రాశారు. అది మనం ఈరోజు ప్రత్యేకంగా చెప్పనక్కర్లా, చాలామంది పాడుకుంటున్నారు, చాలామంది దానివల్ల ఫలితాన్ని అనుభవిస్తున్నారు. విశిష్టమైనటువంటి ఆ హనుమాన్ చాలీసాలో యుగ సహస్ర యోజన పరభాను అని హనుమంతుడి యొక్క వర్ణనలో ఉందమ్మా. తులసీదాస్ రాశారు. దాని అర్థం ఏంటంటే సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంతో యుగ సహస్ర యోజన పరభాను అని రాశారు ఆయన. అంటే ఈయన ఉద్దేశంలో యుగము అని అంటే 12,000, తర్వాత సహస్ర అంటే 1000, యోజనము అంటే 8 మైళ్ళు, మొత్తం కలిపితే 15,000 కోట్ల కిలోమీటర్లు. ఏమిటది? భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరం. అంత దూరంలో ఉన్నటువంటి సూర్యుణ్ణి ఒక పండు అనుకొని హనుమంతుడు పైకి లేచి మింగబోయాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఆయన హనువులు దవడలు వాచిపోయాయి. అందుకని ఆంజనేయుడికి ఆ రోజు నుంచి హనుమంతుడు అని పేరు వచ్చింది. అది మిగతా కథ. దాన్ని అలా ఉంచితే ఈ 15,000 కోట్ల కిలోమీటర్లు అనేటువంటి దూరం ఏమిటి? పౌరాణికమా? చాలామంది ఇలా రాస్తూనే ఉంటారులే అని అనుకుంటే దీన్ని నిజము అని చెప్పి మనం ఈనాడు ఏదైతే నెత్తి మీద పెట్టుకుంటున్నారో ప్రపంచమంతా కూడా నాసా అనేటువంటిది ఏదైతే ఉన్నదో అంతరిక్ష పరిశోధనా శాస్త్ర కేంద్రం, తిరుగులే అది. నాసా ఏం చెప్తే ఈరోజు ప్రపంచం అంతా కూడా దాన్ని శిరసా వహిస్తున్నారు. వాళ్ళు లెక్కలు కట్టారమ్మా. భూమికి సూర్యునికి మధ్య ఎంత దూరం ఉందని లెక్క కడితే వాళ్ళు కూడా 15,000 కోట్ల కిలోమీటర్లకి దరిదాపుల్లోనే వచ్చారు. ఈయనది కొంచెం 32 కిలోమీటర్లు కొంచెం అధికంగా ఉంది తులసీదాస్ చెప్పింది. అంటే ఇంచుమించు ఇద్దరూ కూడా 15,000 కోట్ల కిలోమీటర్ల దూరంలోనే వచ్చారు. అంటే ఎంత ఆశ్చర్యం! ఎప్పుడో అంటే ఈ లెక్కలేవి తెలియనటువంటి కాలంలో, ఇప్పుడంటే చాలా లెక్కలు, ఎన్నెన్నో అధునాతన యంత్రాలు ఎన్నో వచ్చాయి. ఆ అధునాతన యంత్రాలతోటి, కాంతి సంవత్సరాలతోటి ఎంతెంతో లెక్క కట్టి ఎవరైనా అనుమానం ఉంటే అంతర్జాలంలో నాసా వెబ్సైట్ ఉంది, అందులో వెతుక్కోవచ్చు. అద్భుతంగా ఉంటుందమ్మా. అందులో ఆ నాసా వెబ్సైట్లో భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరం 15,000 కోట్ల కిలోమీటర్లను రాస్తే తులసీదాసు ఈ విషయాన్ని ఎప్పుడో రాశాడు. ఏ 15వ శతాబ్దిలోనో ఆ మహానుభావుడు ఈ విషయాన్ని రాశాడు. అంటే మన ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళు, అది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. ఈనాటి ఈ గణన యంత్రాలు లేనటువంటి సమయంలో కూడా మన సనాతన ధర్మంలో ఇంత విశిష్టమైనటువంటి ఆవిష్కరణలు జరిగాయి. అందుకే మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం, మన ధర్మం అంత గొప్పది. అందుకే ఈ ధర్మానికి ప్రతి వాళ్ళు కూడా శిరస మనస నమస్కారం చేయాలని కోరుకుందాం.